గేట్స్ ఫౌండేషన్ అదే మరి టాటా టీసీఎస్ ఇద్దరు కలిసి సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. డిజిటల్ హెల్త్ కేర్ని ప్రమోట్ చేస్తున్నాం. ఇంకొక పక్క యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం. ఒక మోడల్ కూడా తయారు చేశాం. అది కానీ మొత్తం చేయగలిగితే ప్రపంచంలోని ఫస్ట్ టైం సంజీవని ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది హెల్త్లో. కేంద్ర పథకాలన్నీ పునరుద్ధరణ చేస్తున్నాం. హార్టికల్చర్కి పూర్వోదయ కింద లేకుంటే స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం. ఈరోజు దేశంలో హైయెస్ట్ హార్టికల్చర్ ప్రొడక్షన్ మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. కానీ మన ఉద్దేశం ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేయాలని 9 జిల్లాలను పెట్టుకున్నాం. ఆ 9 జిల్లాల్లో వాటర్ ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ మనం తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది కానీ సవ్యంగా చేస్తే దగ్గర మనం ఖర్చు పెట్టేది కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక్క హార్టికల్చర్లో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనేది ఒక ఆలోచన. పోలవరం ఘాట్ని పెట్టాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఆ రోజు కూడా సోమవారాన్ని పోలవరంగా చేసి దానికోసం ప్రయత్నం చేశాం. నా 5 ఏళ్లలో మీరు చూస్తే డయాఫామ్ వాల్ పూర్తిగా పోయింది. ఒక్కొక్కసారి ఎన్ని ఇబ్బందులు వస్తాయనేది ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే దాన్ని కాపాడలేక మొత్తం డ్యామేజ్ అయితే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ 1000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా చేస్తున్నాం. ఈ నెల నెక్స్ట్ మంత్కి అది పూర్తి అవుతుంది. 2027 పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అమరావతి ఈరోజు మనం చూస్తే ఎన్ని విధాలుగా విన్యాసాలు చేయాలని చేశారు. శ్మశానం అన్నారు, ఎడారన్నారు. ఎవరైతే భూమిని ఒక ఆదర్శంగా ఇచ్చిన రైతుల్ని హింస పెట్టారో, ఎగతాళి చేశారు. ఈరోజు దానికి కూడా లైన్లో పెట్టాం. పనులు ముమ్మరంగా అవుతున్నాయి. ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది. ఇంకా 3 సంవత్సరాల్లో అమరావతి ఒక షేప్కు తీసుకొస్తాం. మోస్ట్ లివబుల్ సిటీ. ఇటీవల కాలంలో ఇలాంటి సిటీ ఎక్కడా వచ్చే అవకాశం లేదు. మొన్న కూడా నీతి ఆయోగ్ మాట్లాడుతూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో కూడా మాట్లాడుతూ అమరావతి లాంటి సిటీస్ అవసరం అని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద వస్తుంది. అదే మరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకొని 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం. అదే సమయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఫస్ట్ టైం మొన్నే 54 కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ కూడా వచ్చింది. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. అంటే కంటిన్యూగా మనం పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇదొక ఎగ్జాంపుల్. రేపు రాబోయే రోజుల్లో నష్టాల నుంచి లాభాలు, సస్టైనబిలిటీ కాదు ప్రాఫిటబిలిటీ వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవడానికి